హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయ్స్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి పోర్టబుల్ మినీ కూలర్ని అయితే ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. పక్కనున్న రీఛార్జబుల్ ఫ్యాన్ ఏదైతే ఉందో దీని తయారీ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఈ రెండు గ్యాడ్జెట్స్ గురించి కలిపి ఎందుకు చెప్తున్నానంటే, సమ్మర్లో మనకి కరెంట్ పోయినప్పుడు రీఛార్జబుల్ ఫ్యాన్ బ్యాకప్ ఎక్కువ వచ్చేలాగా నేనైతే ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఒకసారి తయారు చేశాను అనమాట. ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఈ ఫ్యాన్ గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. ఆ వీడియో చేసి కూడా చాలా కాలం అయిపోతుంది. ఇప్పటికీ స్టిల్ ఇది వర్కింగ్ కండిషన్లోనే ఉంది, మీకు చూడొచ్చు. ఈ రోజు మనం తయారు చేసే ఈ పోర్టబుల్ మినీ వాటర్ కూలర్ వచ్చేసరికి, ఈ నార్మల్ ఫ్యాన్ లో వచ్చేసరికి మీకు వేడిగా ఉంటే వాతావరణం వేడిగానే గాలి వస్తుంది అనమాట. ఈ వాటర్ కూలర్ లో వచ్చేసరికి కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు డైరెక్ట్ మన గాలిలో ఉండే వేడినే ముఖానికి కొట్టకుండా కొంచెం చల్లబరిచి మనకి ఫేస్ కి సరిపడంత ఎయిర్ వస్తుంది. మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, చిన్నది కాబట్టి. సరే, ఆన్ చేసి మీకు చూపిస్తాను. ప్రెజెంట్ అయితే నాకు గాలి తగులుతుంది. మీకు ఇక్కడ కవర్ అయితే అంటించాను అనమాట, మీకు తెలుస్తుంది అని. వీడియోలో గాలి చూపించడానికి అవ్వదు కదా. ఇది ఎలా తయారు చేశాను ఏంటనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూసేయండి. మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు అనమాట. గాయ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి.
డీసీ ఇన్పుట్ ఏదైతే ఉంటుందో వైర్ డైరెక్ట్ ప్లస్ వైర్ వచ్చేసరికి స్విచ్ కి అయితే కనెక్షన్ ఇచ్చాను. నేను యూస్ చేసే డీసీ ఫ్యాన్ వచ్చేసరికి 18 వాట్. ఇది వచ్చేసరికి నేను స్క్రాప్ లో తీసుకున్నాను అనమాట. ఎలక్ట్రిక్ స్టవ్స్ ఉంటాయి కదా, దాంట్లోంచి తీసిన ఫ్యాన్ అనమాట. ఇది స్పీడ్ వర్క్ అయితే బాగానే ఉంటుంది. లైట్ కి అలాగే ఫ్యాన్ నుంచి వచ్చిన మైనస్ ని డైరెక్ట్ మన డీసీ ఫీమేల్ జాక్ దానికైతే కనెక్ట్ చేశాను. ప్లస్ వచ్చేసరికి డీసీ పిన్ నుంచి వచ్చిన రెడ్ వైర్ స్విచ్ కి వెళ్తుంది. స్విచ్ నుంచి వచ్చిన రెడ్ వైర్ డైరెక్ట్ ఫ్యాన్ కి లైట్ కి వెళ్తుంది అనమాట. మైనస్ వచ్చేసరికి అన్నిటికీ కలిపి ప్లాస్టర్ వేసేయడమే. ఇప్పుడు నేను ఫ్యాన్ అయితే డైరెక్ట్ చిన్న హోల్స్ అయ్యి వేసి పీవీసీ పైప్ కి అయితే సెట్ చేసుకుంటున్నాను. ఇలా బిగించడం వల్ల ఏంటంటే స్టేబుల్ గా ఉంటుంది. ఈ ఫ్యాన్ కే మీకు ఇలా స్క్రూస్ బిగించుకోవడానికి అయితే ఉంటుంది. మన కంప్యూటర్ ఫ్యాన్స్ అయితే కనుక మీకు యాంగ్లర్స్ అలాంటివి వేయాలి. నేను వైరింగ్ అంతా కరెక్ట్ గా ఉందా లేదా మళ్ళీ డీసీ కనెక్షన్స్ అవి చెక్ చేసుకున్నాను అనమాట. మా ఇంట్లో మా బుడ్డోడు ఈ ఫ్యాన్ లో ఎక్కడ చేతులు పెడతాడని చెప్పేసి మస్కిటో నెట్ అయితే దీనికి పెడుతున్నాను అనమాట. ఇంకా ఫైనల్లీ మనకి కూలర్ కి కూలింగ్ ఎలా వస్తుంది అంటే ఈ మట్టి కుండ వచ్చేసరికి బిర్యానీ పాయింట్ నుంచి తెచ్చింది అనమాట. నేను దీంట్లో అయితే యూస్ చేసుకుంటున్నాను. కూలింగ్ కూడా ఎక్కువ సేపు క్యారీ అవుతుంది. ఇంకా కూలింగ్ ఎక్కువ కావాలనుకుంటే కనుక డైరెక్ట్ ఐస్ ముక్కల్ని లోపలికి వేస్తే మీకు ఇంకా కూలింగ్ ఎక్కువ వస్తుంది అనమాట. వేడిగాలను తగ్గించి లైట్ కూలింగ్ తో మీకు పనిచేసి ఈ కూలర్ అనేది నాకైతే బాగా అనిపించింది. ఇంత కష్టపడినందుకు ఖచ్చితంగా మీరు ఒక లైక్ అయితే చేయండి. అలాగే వాటర్ ఎప్పుడన్నా తీసి చేంజ్ చేసుకోవాలన్నా ఉంచడం కూడా జస్ట్ సైడ్ కొంచేస్తే మనకి ఈజీగా ఆ హోల్స్ లోంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. వాటర్ కూలర్ గురించి మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా కూలింగ్ వరకు చెప్పాలంటే కింద మట్టి కుండ కాబట్టి మట్టి కుండలో వాటర్ అనేది ఎప్పుడు చల్లగా ఉంటాయని మనకు తెలిసిందే. మనకి డైరెక్ట్ వచ్చే వేడిగాల్ని ఆ వాటర్కి తగిలి చల్లబరిచి మనకి పంపించడమే నేను అనుకున్న కాన్సెప్ట్ అనమాట. నాకైతే పర్వాలేదు అనిపించింది. మరీ సూపర్ మీకు నార్మల్ మన పెద్ద వాటర్ కూలర్ అంత కూలింగ్ లేదు, కానీ వేడిగాల్ని మీకు చల్లబరిచి పంపించడంలో ఇది సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోకి రీచ్ అనేది బాగుంటే నెక్స్ట్ మంచి వేరే వాటర్ కూలర్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.